ప్రెజెంట్ మనం నెదర్లాండ్స్లోని ఎంబసీ ఫెస్టివల్ అయితే ఉన్నాము. ఎంబసీ ఫెస్టివల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే తప్పనిసరిగా అయితే చూడండి. ఈ వీడియోలో ఎంబసీ ఫెస్టివల్లో వివిధ దేశాల వాళ్ళు పెట్టిన స్టాల్స్ని అయితే చూద్దాము. ప్రెజెంట్ అయితే మనం పాకిస్తాన్ వాళ్ళ స్టాల్ని అయితే చూస్తున్నాము. ఇక్కడైతే వాళ్ళ బట్టలు, అలాగే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, అలాగే వాళ్ళు యూజ్ చేసే చెప్పులు, ఇలాంటివి అయితే రకరకాల ఐటమ్స్ని అయితే పెట్టారు. వాటన్నిటిని అయితే మీరు చూడొచ్చు. ఇలా నెదర్లాండ్స్లో ఉండే వివిధ దేశాల వాళ్ళ స్టాల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫెస్టివల్లో అయితే మనం అన్నిటిని అయితే చూడొచ్చు. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఎక్కువగా పెట్టారు ఈ స్టాల్స్లో. ఇక్కడ వాళ్ళు తాగే డ్రింక్స్ని కూడా అయితే పెట్టారు. అలాగే వాళ్ళు వేసుకున్న బట్టలు, అలాగే వాళ్ళు తినే ఫుడ్, ఇలాంటివన్నీ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మాంసంతో చేసినవి. మాంసంతో వీటిని పికిల్స్ అంటారు. వీటిలో కూడా అయితే కొన్ని అయితే ఎక్కువ కారంగా ఉంటాయి, కొంచెం మైల్డ్గా ఉంటాయి, అలాంటివి ఉంటాయి. అలా బోర్డులు పెట్టారు. వీటిని అయితే రకరకాల మాంసాలతో అయితే తయారు చేస్తూ ఉంటారు. మీరు వీటిని అయితే చూడొచ్చు. వీటిని కొన్నిసార్లు పంది మాంసం, ఇంకా వేరే వేరే మాంసాలతో అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఆ దేశాల వాళ్ళు వేసుకునే బట్టలు ఇవి. వాళ్ళ కంట్రీ నేమ్ కూడా అయితే పైన పెట్టారు, మీరు క్లియర్గా చూడొచ్చు. వాళ్ళ కంట్రీ ఫ్లాగ్స్ కూడా అయితే పెట్టారు, వాటిని కూడా అయితే మనం చూడొచ్చు. ఇలా ఈ రోడ్డు మొత్తం అయితే మనకి స్టాల్సే కనిపిస్తాయి. షాపింగ్ చేసే వాళ్ళైతే ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఎవరికైతే షాపింగ్ ఇష్టంగా ఉంటుందో వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వివిధ దేశాల నుంచి రకరకాల వస్తువుల్ని ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. చాలా రకరకాల బట్టలు, అలాగే బ్యాగులు, చెప్పులు, అలాగే మనం వాడే టోపీలు, ఇలాంటివి రకరకాలు అయితే పెడతారు. రకరకాల దేశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు, ఇవైతే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటు మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను ఇలా అయితే రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను. ఇక్కడ మనకి థాయిలాండ్ వాళ్ళ స్టాల్ అయితే కనిపిస్తుంది. థాయిలాండ్ అంటే ఫుడ్కి అయితే చాలా ఫేమస్. ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళు రకరకాల కూరగాయలు, అలాగే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఎక్కువగా పెట్టారు. వాళ్ళు చేసే స్వీట్స్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో, వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ అయితే ఏది ఉంటుందో, అలాగే వాళ్ళ కంట్రీలో చాలా ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే ఇక్కడ ఇలా పెట్టారు వరుసగా. వాటితో పాటు టీస్ని కూడా పెట్టారు, రకరకాల టీలను కూడా పెట్టారు. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా థాయ్ ఫుడ్ని అయితే ఇష్టపడతారు. అలాగే ఇక్కడ చాలా థాయ్ రెస్టారెంట్స్ కూడా అయితే ఉన్నాయి నెదర్లాండ్స్లో. మీరు చూడొచ్చు, ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే పెట్టారు థాయిలాండ్వి. ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల టీలని, అలాగే టీ పౌడర్ అమ్ముతున్నారు. అలాగే టీని కూడా అయితే ఇలాగా చిన్న చిన్న గ్లాస్ జార్స్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే వాళ్ళ ఫుడ్, ఇది వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇలా చిన్న చిన్న బాక్సులో పెట్టారు. అలాగే టేస్టింగ్ కూడా అయితే చేయొచ్చు. మనం టేస్ట్ చేసి బాగుంటే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇలా వరుసగా అయితే అన్ని ఐటమ్స్ని అయితే పెట్టారు. కొన్ని అయితే టేస్టింగ్ కూడా అయితే పెట్టారు. ఇది వీళ్ళ థాయ్ స్వీట్ అని చెప్తున్నారు, చాలా తియ్యగా ఉంటుంది అని చెప్పారు. ఇది కూడా అయితే టేస్టింగ్ పెట్టారు, కాకపోతే అప్పటికి అయిపోయింది. అది చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ వీటిని పెట్టడానికి యూజ్ చేసే ప్లేట్లు కూడా అయితే డిఫరెంట్గా ఉన్నాయి. మీరు చూడవచ్చు, పక్కన మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్లేట్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే సైడ్ అయితే ఒక అరిటాకు ఆకు లాంటి దానిలో పెట్టారు, అది అరిటాకులా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వెజిటేబుల్తో ఇలా ఆర్ట్ చేశారు. వెజిటేబుల్, అలాగే వాటర్ లెమన్తో, క్యారెట్స్ వాటర్ లెమన్తో అయితే ఇలా చేశారు. ఇవైతే జస్ట్ ఇలాగా షో కోసం పెట్టారు. వాళ్ళ ఆర్ట్ని అయితే ఇలాగా పెట్టారనమాట. ఇక్కడ ఫైనల్గా అయితే మనం ఇండియన్ ఎంబసీ వాళ్ళ స్టాల్ని అయితే చూస్తున్నాము. ఇక్కడైతే మనకి రకరకాల బొమ్మలు, అలాగే మన ఇండియాలో వాడే బట్టలు, అలాగే షాల్వాలు, ఇలాంటివన్నీ అయితే ఎక్కువగా పెట్టారు. అలాగే రకరకాల బ్యాగులు కూడా అయితే పెట్టారు. ఇక్కడ మనకి ఇత్తడి బొమ్మలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే పెట్టారు. అలాగే రైస్ ప్యాకెట్లు కూడా అయితే పెట్టారు. ఇవన్నీ అయితే కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి వాళ్ళైతే సేల్ కూడా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళైతే నాకు కార్డు ఇచ్చారు, విజిటింగ్ కార్డు. మీరు ఎప్పుడైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, మిల్లెట్స్ షాప్ ఉందని చెప్పారు. అలా అయితే మనకి రకరకాల ఐటమ్స్ ఇక్కడ కూడా అయితే పెట్టారు. అలాగే మన ఇండియన్స్ కూడా అయితే ఈ స్టాల్ దగ్గర చాలామంది ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంతమంది ఇండియన్స్ని ఇక్కడ చూసినప్పుడు. అలాగే ఇండియన్సే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా అయితే మన దాన్ని అయితే బాగా ఇష్టపడుతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ని తింటున్నారు. అలాగే ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ని కూడా అయితే కొనుక్కొని అయితే వెళ్తున్నారు. అలాగే నచ్చిన వాళ్ళు కొంతసేపు అయితే ఈ స్టాల్ దగ్గర నుంచొని మాట్లాడి కూడా వెళ్తారు. మాట్లాడి అక్కడ కల్చర్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అయితే వెళ్తూ ఉంటారు. అలాగే మనం అయితే ఇక్కడ చూడవచ్చు, రైస్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బెల్లం పెట్టారు. ఇవన్నీ అయితే వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే ఇక్కడ జస్ట్ సేల్ లాగా అయితే పెట్టారు.
ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అని విజిటింగ్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా అయితే మనం ఇక్కడ ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఫుడ్లో అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడ చికెన్ అలాగే కాఫీ టీ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. The main driver, not the direct. So while you were calling a cab and then you arranged the whole second. Oh, second. Oh, okay, okay. This is like You just say it was my mistake. maybe see you later. The guests are